సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ సైడ్ వచ్చేసి కిరాణా స్టోర్ బిజినెస్ గైస్. ఇది ఒక మంచి డిమాండ్ ఉన్న బిజినెస్, ఎవర్ గ్రీన్ బిజినెస్ గైస్. ఎందుకంటే ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనం ఎవ్రీడే అయితే యూజ్ చేయడం జరుగుతుంది మన ఇంట్లో కిరాణా స్టోర్ ప్రొడక్ట్స్ అనేవి. సో వీటికి డిమాండ్ అనేది ఎల్లప్పుడు ఉంటుంది. సో గైస్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనం ఈ కిరాణా స్టోర్ అనేది మన బడ్జెట్లో అయితే బడ్జెట్ తగ్గట్టు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. సో మీరు చిన్నగా కిరాణా స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక 50,000 నుంచి 1 lakh అయితే ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది గైస్. అదే మీరు మీడియంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే మీకు ఒక 2 to 3 lakhs అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒక బేసిక్ కిరాణా స్టోర్ ప్రాపర్ విత్ సెటప్ విత్ ర్యాక్స్, ఫర్నిచర్, గ్లాసెస్ కానీ అన్నీ తీసుకుంటే మీకు ఒక 5 to 10 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో ఇది మీరు మీ ఓన్ హౌస్ ఉంటే దాంట్లో స్టార్ట్ చేసుకుంటే మీకు ఒక రెంట్ అనేది తగ్గుతుంది గైస్. అండ్ మీరు రెంట్ తీసుకున్నా కూడా మీకు విలేజెస్లో అయితే మీకు ఒక 3,000 to 5,000 అనేది ఉంది. సిటీలో అయితే ఒక 10 to 12,000 అయితే ఈ కిరాణా స్టోర్కి అయితే చార్జ్ చేయడం జరుగుతుంది గైస్, రెంట్స్ అనేవి. ఇంకా మీరు అడ్వాన్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మంచి లొకేషన్, ప్రైమ్ లొకేషన్, ప్రతి బిజినెస్కి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో మంచి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మంచి క్రౌడ్ ఉండాలి గైస్. అలాంటి లొకేషన్లో మీరైతే లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ షాప్ సెలెక్ట్ చేసుకున్నాక గైస్ మీరు ర్యాక్స్ అనేవి చేయించుకోవాలి గైస్. ఫర్నిచర్ కానీ కౌంటర్ టేబుల్ కానీ అవైతే చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీ లోకల్లో ఎవరైతే ఫర్నిచర్ చేసే అతను ఉంటారో వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క డిజైన్ చెప్తే వాళ్ళు మీకు చేసేయడం జరుగుతుంది. లేదంటే మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి గైస్. వేరే వాళ్ళ దగ్గర కూడా మీరు కొనుక్కోవచ్చు, రెడీమేడ్ కూడా దొరికితే అక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో వన్స్ అంతా అయిపోయినాక మీకు హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా గైస్, అక్కడ మీరు వెళ్ళైతే మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవాలి గైస్. ఏవైతే కిరాణా స్టోర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయో అవైతే మీరు అక్కడ తీసుకొని మార్జిన్ పెట్టుకొని మీ యొక్క షాప్లో అయితే సేల్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో అయితే బేగం బజార్ దగ్గర ఉంది గైస్, విజయవాడలో అయితే కాళేశ్వరం దగ్గర ఉంది. అదేవిధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర మీకు హోల్సేల్ షాప్స్ అనేవి అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ వెళ్ళి ఎవరైతే మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తారో వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకోవచ్చు. మీకు నార్మల్ చిన్న స్టోర్ పెట్టుకుంటే మీకు ఒక 20 to 30,000 అనేది ఈ యొక్క ప్రొడక్ట్స్ మీద అయితే కాస్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు పెద్దగా పెడదాం అనుకుంటే మీకు 50,000 ప్రొడక్ట్స్ అయితే మీరైతే తెచ్చుకొని పెట్టుకోవాలి గైస్. సో గైస్ వీటికైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు గవర్నమెంట్ కూడా కొన్ని లోన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ప్రైవేట్ కూడా లోన్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు అది కూడా కొనుక్కోవచ్చు గైస్. సో స్టార్టింగ్ ఒక 1-2 months మీరే డైరెక్ట్గా వెళ్ళి హోల్సేల్ దగ్గర కొనుక్కోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఒక 2-3 months ఎవరైతే హోల్సేలర్ ఉన్నాడో లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో వాళ్ళ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది గైస్. వాళ్ళు మీకు క్రెడిట్ బేసిస్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఒక 15 days తర్వాత పేమెంట్ కానీ లేకపోతే 30 days తర్వాత పేమెంట్ కానీ మీరు చేసుకోవచ్చు. క్రెడిట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది గైస్, చాలా మంది ఇవ్వడం జరుగుతుంది. మెషిన్స్ కూడా తక్కువలో కానీ ఫ్రీగా రావడం జరుగుతుంది. లైక్ ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఉంటుంది కదా గైస్, క్యాడ్బరీ చాక్లెట్ వాళ్ళు మీకు షోకేస్ చేసుకొని అంటే కౌంటర్ ముందు పెట్టుకోనికి మీకు చాక్లెట్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ చాక్లెట్ బాక్స్, దాని మీద క్యాడ్బరీతో లోగోతో చేసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక బిజినెస్ కూడా గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళు మీకు ఈ మిషన్స్ అనేవి పంపడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఐస్ క్రీమ్ స్టోర్ వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ కూడా పంపడం జరుగుతుంది. ఒక తక్కువ నామినల్ కాస్ట్కి మీరు వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్స్ అనేవి రెగ్యులర్గా కొనుక్కుంటా ఉంటే వాళ్ళు కూడా మీకు పంపడం జరుగుతుంది. ఇదే విధంగా సాఫ్ట్ డ్రింక్స్ లైక్ కోకోకోలా వాళ్ళు కూడా మీకు ఫ్రిడ్జ్ పంపడం జరుగుతుంది ఒక తక్కువ కాస్ట్కి. సో గైస్ ఇప్పుడు మనం ప్రొడక్ట్ చూసుకుంటే లైక్ ఒక్కొక్క ప్రొడక్ట్కి మనకి డిఫరెంట్ మార్జిన్ అనేది అయితే ఉండడం జరుగుతుంది గైస్. మీకు ఒక ప్రొడక్ట్ మీద 1% నుంచి 7% అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మసాలాలు కానీ పూజ ఐటమ్స్ కానీ చూసుకుంటే మనకి ఎక్కువ మార్జిన్ అనేది రావడం జరుగుతుంది. ఇదే విధంగా మనము చీజ్ కానీ, బటర్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, టీ, కాఫీ పౌడర్ కానీ, రైస్ కానీ, షుగర్ కానీ తీసుకుంటే మనకి మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది గైస్, మనం సేల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో గైస్ మీరు ఏంటంటే మోస్ట్లీ ఎలా కాన్సన్ట్రేట్ చేయండి అంటే మీ షాప్లో ఏదైతే ఎక్కువ సేల్ అవుతున్నాయో అవే ఎక్కువ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ చూసుకుంటే గైస్ ఎర్లీ మార్నింగ్ అయితే మిల్క్ అనేది చాలా మంది కొనుక్కోవడం జరుగుతుంది, లైక్ మిల్క్ ప్యాకెట్స్ అనేవి. సో మీరు మిల్క్ ప్యాకెట్స్ ఎక్కువ తెప్పించు, ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ డిమాండ్ ఉందో మీ షాప్లో ఏదైతే ఎక్కువ సేల్ అవుతుందో దాన్ని నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేయండి గైస్. అదే క్వాంటిటీలో తెచ్చుకోండి, లేకపోతే కొంచెం పెన్షన్ అయితే తెచ్చుకోండి. ఏదైతే సేల్ అవుతలేదో వాటిని అయితే తీసేయండి గైస్ నెక్స్ట్ మంత్ నుంచి. సో మనకు వర్కౌట్ కాకుండా ఉంటుంది కాబట్టి అట్లనే ఉంటుంది. సో గైస్ మనము ఈ యొక్క బిజినెస్ అనేది ఫుల్ టైం అయితే చేయాల్సి ఉంటుంది గైస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు అయితే చేయాల్సి ఉంటుంది. సో గైస్ ఈ బిజినెస్లో మీకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఒక 20% అయితే ఉండడం జరుగుతుంది గైస్. సో గైస్ మీరు ఒక బేసిక్ సో గైస్ మీరు ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే మీకు నెలకు ఒక 7,500 అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు మీడియంలో పెట్టుకుంటే మీకు ఒక 20 నుంచి 25,000 అయితే రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు పెద్దది పెట్టుకుంటే గైస్ మీకు ఒక 50,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్ ఈ బిజినెస్ అయితే కస్టమర్ బాండింగ్ చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు కస్టమర్తో అయితే ప్రాపర్గా డీల్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గర వచ్చి కొనుక్కోవడం అయితే జరుగుతుంది. కస్టమర్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైస్ ఇదే బిజినెస్ని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, జియో మార్ట్లో కానీ
రిజిస్టర్ చేసుకొని అక్కడ కూడా మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.